ఈరోజు యావత్ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ కూడా ఒక కొత్త పండగ తెలంగాణలో పండగలలో ఇది ఒక పండగగా భావించుకొని మా ఆత్మ గౌరవాన్ని మేము సాధించుకున్నాం, మా స్వయం పాలన మేము తెచ్చుకున్నామనే భావనతో మా ఒక పక్షి పంజరం నుంచి బయటికి వెళ్తే ఏ విధంగా ఆనందపడుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక బిడ్డ కూడా ఆ విధంగా ఆనందపడే సమయము ఆసన్నమైంది. ఆ కార్యక్రమానికి ముందుగా మేము కృతజ్ఞత చెప్పుకోవాల్సింది తెలంగాణ 4.5 కోట్ల ముద్దు బిడ్డ అయిన మరొక గాంధీగా మా కేసీఆర్ గారు ఒక నాయకత్వంలో ఎక్కడ కూడా ఇంత అహింస జరగకుండా అంతా కూడా నీట్గా చాలా పద్ధతిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిన్నటి రోజు కూడా మా సార్ ఒకటే చెప్పారు, కేసీఆర్ మంచి ఉద్దేశం చెప్తున్నారు, 2 రాష్ట్రాలుగా మనం ఏర్పడ్డాం, అన్నదమ్ములుగా ఉందాం, ఏ ఒక్క ఆంధ్ర వారు కూడా మాకు శత్రువు కాదు, మా తోటి తమ్ముడే, కాబట్టి మేము ఎక్కడ కూడా ఆ భావనలో పోతలేం. దయచేసి రాష్ట్రం ఏర్పడింది తప్ప మనందరము ఒకటే అనే భావనని మన కింది స్థాయిలో కూడా అందరం కూడా పోవాల్సిన భావన ఉంది. మన అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా అన్నదమ్ముల్లాగానే 2 రాష్ట్రాలుగా మనము కలిసి పనిచేయాల్సిన సందర్భం వచ్చిందని మరొకసారి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అట్లయితే ఈరోజు మనం ముఖ్యంగా కొందరిని జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అమరులైన ప్రతి బిడ్డ ప్రతి వాళ్ళ కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటాం. చనిపోయిన వాళ్ళ ఒక కోరిక మేరకు ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రానికి ఏర్పడినందుకు వాళ్ళ 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా సిద్ధార్థకర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు కూడా ఆయన కలలు కన్న తెలంగాణ వచ్చింది కాబట్టి అతను ఏ లోకల్ ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని అతను చూసి మాకు ఆశీర్వాదం ఇస్తారని భావించుకుంటూ అతని నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని అన్నిటికన్నా ముందుగా అభివృద్ధి పథకంలో కానీ సంక్షేమ పథకంలో కానీ ముందు ఉంచుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూడా ఏర్పడి ఆ ఒక్క ఏమేమి మేనిఫెస్టోలో పెట్టినారో ప్రతి ఇంటికి ప్రతి పేదవానికి కూడా పక్కా ఇల్లు, ప్రతి పేద బిడ్డ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉన్నత విద్యా చదువులు కార్పొరేట్ చదువుతుంది. అదేవిధంగా ప్రతి రైతుకు నాణ్యతమైన 8 గంటల కరెంటు అంటే ఈ విధంగా ప్రణాళిక చాలా స్పష్టంగా కేసీఆర్ గారు పొలిటికల్లో అతని ప్రణాళికలు పెట్టారు. కాబట్టి ఆ ప్రణాళిక బద్ధంగా రావాలంటే మరి గవర్నమెంట్ కూడా అతని సాధ్యం కావాలి. కష్టపడ్డ వాడే దున్నిన వాడికే పొలం ఒక ఫలితం తెలుసు కాబట్టి, దున్నిన వాడికే ఆ పొలం ఒక కష్టం తెలుసు కాబట్టి ఆ రైతుగా ఏ విధంగా ఆ పంటని తీసుకుంటాడో ఆ విధంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడాలి. రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రాజ్యాంగం కూడా సారే ఎత్తాలని నేను చెప్పిన మాట కాదు. ఈరోజు నాచారంలో ఉప్పల్లోని ప్రతి బిడ్డ కూడా అదే అంటున్నారు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, ఎందుకంటే కష్టపడ్డది అతనే కాబట్టి రాష్ట్రాన్ని బాగుపరిచేది కూడా అతనే కాబట్టి ఈసారి భారీ మెజార్టీతో బ్రహ్మరథం బట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము మరొకసారి తెచ్చుకుంటాం. కొత్త రాష్ట్రంలో కొత్త సీఎంగా మేము కేసీఆర్ గారిని చూస్తాం కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన టీఏడీయూ రాష్ట్ర అధ్యక్షుడు కొమరయ్య గారికి అదేవిధంగా రవి గారికి, ఈరోజు ఈ ఆటో స్టాండ్లో చాలామంది కూడా మహేష్ అనే అధ్యక్షుడు ఈ ఆటో స్టాండ్లో చాలామంది చేరిక జరుగుతుంది. ఈ చేరిక యావత్తు తెలంగాణ అందరూ కూడా 4 కోట్ల ఈరోజు ఒకటే కనబడుతుంది. కారు గుర్తు కేసీఆర్ గారి త్యాగ ఫలమే ఈరోజు రాష్ట్రం ఏర్పడింది. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని కూడా బాగుపరిచేది కేసీఆర్ కాబట్టి మనందరూ కూడా నాయకత్వం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన సందర్భం ఉంది. జై కేసీఆర్. రోజు శుభ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంగా ముందుగా కేసీఆర్ గారికి మేము మా తెలంగాణ ఆటో డ్రైవర్స్ 50 టోటల్ తెలంగాణ 10 జిల్లాల ఆటో డ్రైవర్ల తరపు నుంచి మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ మాకు ఈ ఉద్యమం పూర్తి మరి ఇచ్చింది కేసీఆర్ గారు. మరి అదేవిధంగా మాకున్న యూనివర్సిటీ మరి భాస్కర్ గౌడ్ మరి ఆయన మా నేతృత్వంలో ఆయన గౌరవాధ్యక్షుడు. మరి ఈ తెలంగాణ ఉద్యమంలో మేము కేసీఆర్ కలిసినప్పుడు 2001లో ఆటో డ్రైవర్ల సమస్యలు మా తెలంగాణ మీద సమస్యలు చెప్పినప్పుడు కంపల్సరీ మీరు పోరాడి తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించుకున్నానని 2001 రోజులు అన్నాడు. అప్పటి నుంచి 2004 నుంచి మేము పోరాడకుండా వచ్చినాం. మన సమస్యలు కూడా మా ఆటో డ్రైవర్ సమస్యలు కూడా ఎన్నోసార్లు కేసీఆర్ దృష్టి తీసుకపోతే మన తెలంగాణ పునర్నిర్మాణం అయినప్పుడు కూడా మన సమస్యలు పరిష్కరించుకోవద్దని చెప్పడం జరిగింది. దాంతోపాటు మరి సకల సమ్మె కావచ్చు, మరి కేసీఆర్ గారు నిరాహార దీక్ష మీద ఉన్నప్పుడు కూడా కావచ్చు, మరి అనేక ఆటో డ్రైవర్లు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా ఒక టీఐడీ కార్యకర్తగా పనిచేసారు కాబట్టి వాళ్ళకందరికీ తెలంగాణలో అందరికి ఆటో డ్రైవర్లకు మరి అందరు తెలంగాణలో అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. టీఐడీ